హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో తమ్నైల్లో చెప్పినట్టుగానే ఈ మలయాళ మూవీస్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. ఎందుకంటే ఈ మూవీస్లో వచ్చే ట్విస్ట్లు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. బియాండ్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ అని అంటాం కదా, డెఫినెట్గా వేరే లెవెల్ ట్విస్ట్లు ఈ మూవీస్లో ఉంటాయి. అందుకే ఈ లిస్ట్ని ప్రిపేర్ చేశాను. అండ్ ఈ లిస్ట్లో అన్ని క్రైమ్ అండ్ సైకాలజికల్ థ్రిల్లర్స్ మాత్రమే. అండ్ ఇంకోటి, ఈ మూవీస్ అన్ని కూడా తెలుగులో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎక్కడ అవైలబుల్గా ఉందో కూడా మీకు చాలా డీటెయిలింగ్గా అండ్ క్లియర్గా చెప్తాను. అండ్ ఈ లిస్ట్లో ఉన్న మూవీస్ని చూడని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ చూసిన వాళ్ళు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేసేయండి. అండ్ చూడని వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బోగన్ విల్లా. కుంచాకు బోబన్, జ్యోతిర్మయి అండ్ ఫహద్ ఫజిల్ ఈ మూవీలో మెయిన్ లీడ్స్గా చేశారు. సో కుంచాకు బోబన్ డాక్టర్ క్యారెక్టర్ ప్లే చేశాడు. అండ్ జ్యోతిర్మయి అతని వైఫ్ క్యారెక్టర్ ప్లే చేసింది. అండ్ ఫహద్ ఫాజిల్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ప్లే చేశాడు. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, కుంచాకో బోబన్ ఒక డాక్టర్. అతని వైఫ్ జ్యోతిర్మయికి హెల్త్ కండిషన్ బాగుండదు, ఒక మెంటల్ హెల్త్ కండిషన్ బాగుండదు. తనకి మతి మరుపు ఎక్కువ, అన్ని మర్చిపోతూ ఉంటుంది. సో చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటుంది. అండ్ ఆ ప్రాసెస్లో డాక్టర్ అయిన కుంచాకు బోబన్ అతని వైఫ్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం కేరళలో వచ్చిన కొందరు టూరిస్టులు మిస్ అవుతూ ఉంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మర్డర్స్ కూడా చేయబడతారు. సో వాళ్ళు ఎలా మిస్ అవుతున్నారు, వాళ్ళని ఎవరు మర్డర్ చేస్తున్నారు, ఈ మిస్సింగ్ కేసుల మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. సో దాంట్లో వాళ్ళకి కొన్ని క్లూస్ ప్రకారం ఈ డాక్టర్ వైఫే ఇదంతా చేస్తుంది అన్నట్టుగా అనుమానం క్రియేట్ చేస్తారు. సో ఆ ప్రాసెస్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన ఫహద్ ఫాజిల్ ఆ డాక్టర్ వైఫ్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో దాంట్లో కొన్ని భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. అండ్ ఇదంతా మిస్సింగ్ కేసులు అండ్ మర్డర్ కేసులు ఆవిడ ఒక్కతే చేసిందా, ఇంకెవరైనా చేశారా అనేది ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్గా చూపించారు. అండ్ ఎండ్లో క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం బీభత్సంగా భయంకరంగా ఉంటుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం అండ్ మన ఇమాజినేషన్ కూడా అందదు. చాలా భయంకరంగా అండ్ వేరే లెవెల్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే థీమ్ మీద రన్ అవుతుంది మూవీ మొత్తం. అండ్ ఫహద్ ఫాజిల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కుంచాకో బోబన్ పర్ఫార్మెన్స్ గురించి మనకు తెలిసిందే, నెక్స్ట్ లెవెల్లో చేస్తాడు. అండ్ యాక్ట్రెస్ జ్యోతిర్మయి కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని అండ్ సస్పెన్స్ని హోల్డ్ చేసే విధానం చాలా బాగుంటుంది. ఇదొక సైకాలజికల్ థ్రిల్లర్ కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఎలిమెంట్స్ని కుదిర్చారు. అండ్ ఈ సినిమా అక్కడక్కడ కొంచెం బోరింగ్గా అండ్ స్లో నెరేషన్స్తో ఉంటుంది కాబట్టి మనకు కొంచెం బోరింగ్ ఫీలింగ్ కలిగే అవకాశం ఉంటుంది. సో ఈ సైకాలజికల్ థ్రిల్లర్ ప్లాట్ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ మూవీ సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో సెకండ్ వన్ వచ్చేసి ఇరట్టా. సో ఈ మూవీలో జోజు జార్జ్ అండ్ అంజలి యాక్ట్ చేశారు. సో ఈ మూవీలో జోజు జార్జ్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. అండ్ ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, సినిమా బిగినింగ్లోనే ఒక పోలీస్ ఆఫీసర్, అది కూడా పోలీస్ స్టేషన్లోనే కాల్చుకొని చనిపోతాడు. అతనే కాల్చుకొని చనిపోయాడా లేదా ఇంకెవరైనా కాల్చేశారా అనేది ఈ సినిమా మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఆ ప్రాసెస్లో అంజలి క్యారెక్టర్ అండ్ జోజు జార్జ్ క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కొంచెం స్లో నరేషన్స్తోనే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మలయాళం సినిమాలంటే అలానే ఉంటాయి, బట్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు మాత్రం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అండ్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఇరాట్టా సినిమాలో వచ్చే ట్విస్ట్ మాత్రం అసలు మనం కలలో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండం, అంత డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత మనమైతే అసలు షాక్ అవుతామని చెప్పాలి, లిటరల్లీ. అండ్ ఎట్ ద సేమ్ టైం కొంచెం అన్కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతాం. సో సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్లో వచ్చే ఈ ట్విస్ట్ మాత్రం ఇంకో లెవెల్ అని చెప్పాలి. అండ్ డెఫినెట్గా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, తెలుగులో కూడా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్రహం ఓజ్లర్. సో ఈ మూవీలో మమ్ముట్టి, జయరాం అండ్ అనస్వర రాజన్ మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీలో జయరాం పోలీస్ క్యారెక్టర్గా చేశాడు. అండ్ మమ్ముట్టి అండ్ అనస్వర రాజన్ ఎలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు అని తెలుసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్గా సినిమా చూడాల్సిందే. అండ్ ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, సినిమా ఓపెనింగ్లో కొందరు లేడీస్ అనేది మిస్ అవుతూ ఉంటారు, సీరియల్ మర్డర్స్లా జరుగుతూ ఉంటాయి. సో దాన్ని ఛేదించడానికి జయరాం రంగంలోకి దిగి ఆ కేసుని సాల్వ్ చేస్తాడు. అండ్ ఆ కేసుని సాల్వ్ చేసిన తర్వాత జయరాం భార్య బిడ్డలు మిస్ అవుతారు. సో వాళ్ళు ఎందుకు మిస్ అయ్యారు, వాళ్ళని ఎవరైనా చంపేశారా లేదా, సో జయరాం ఏం చేశాడు అనేది ఎండ్ వరకు ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మమ్ముట్టి స్టోరీ ఏంటి, అనస్వర రాజన్ క్యారెక్టర్ ఏంటి,
అనేది తెలుసుకోవాలంటే డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాలో ట్విస్ట్లు కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి. అండ్ మమ్ముట్టి పర్ఫార్మెన్స్ టూ గుడ్ ఉంటుంది. అండ్ అనస్వర రాజన్ చాలా క్యూట్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది. ఎండ్ వరకు మనకు ట్విస్ట్ అనేది అసలు రివీల్ అవ్వదు. బట్ ఎండ్లో ట్విస్ట్ అయితే నార్మల్గా ఉండదు. తెలిసిందే కదా మలయాళం సినిమాల గురించి, డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. అండ్ ఈ సినిమాని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి తలవాన్. ఈ మూవీలో బిజు మీనన్ అండ్ ఆసిఫ్ అలీ మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఈ మూవీ ప్లాట్ గురించి చెప్పుకోవాలంటే ఆసిఫ్ అలీ అండ్ బిజు మీనన్లు పోలీస్ క్యారెక్టర్లుగా చేశారు. సో ఆసిఫ్ అలీ కార్తిక్గా అండ్ బిజు మీనన్ జయశంకర్లుగా చేశారు. సో కార్తిక్కి కొంచెం దూకుడు ఎక్కువ. కార్తిక్ దూకుడుతనం కానీ ఆవేశం కానీ జయశంకర్కి నచ్చదు. సో ఆ ప్రాసెస్లో జయశంకర్ తన స్నేహితుడిని ఒక కేసు మీద జైల్లో వేస్తాడు. అది కార్తిక్కి తెలియకుండా అతన్ని బయటికి రిలీజ్ చేస్తాడు. అది ఎందుకు రిలీజ్ చేస్తావని చెప్పేసి ఇద్దరి మధ్య పెద్ద గొడవ అవుతుంది. అండ్ ఆ గొడవ తర్వాత జయశంకర్ ఇంటి మేడ మీద ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. సో ఆ అమ్మాయి ఎవరు, ఆమెను ఎవరు చంపేశారు, ఆ అమ్మాయికి జయశంకర్కి రిలేషన్ ఏంటి, ఈ పోలీస్ ఆఫీసర్ అనే జయశంకరే ఆ అమ్మాయిని వాడుకొని చంపేశాడా అనేది ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని యంగ్ ఆఫీసర్ అయిన కార్తిక్ ఈ కేసుని హ్యాండిల్ చేస్తాడు. ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య గొడవ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇతని మీద ఈ కేసు వస్తుంది. అప్పుడు అలాంటి టైంలో కార్తిక్ ఏం చేశాడు అండ్ నిజంగానే జయశంకర్ని జైల్లో వేశాడా అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. అండ్ ఈ సినిమాలో ప్రతి పాయింట్ని డీటెయిలింగ్గా వివరిస్తారు. అండ్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ మనకు అక్కడక్కడ డెఫినెట్గా బోరింగ్ అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఎందుకంటే స్లో నెరేషన్ వల్ల క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనం అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఈ మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే సోనీ లీవ్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో ఫైనల్ వన్ వచ్చేసి రోషాక్. మమ్ముట్టి లూక్ యాంటోనీగా చేశాడు. అండ్ ఇదొక ఇంట్రిగింగ్ అండ్ సైకాలజికల్ థ్రిల్లర్ అని చెప్పేసుకోవచ్చు. ఈ మూవీలో ఒక బ్రిలియంట్ స్క్రీన్ ప్లేని మనం చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మన ఎక్స్పెక్టేషన్స్ ని ఎక్కడ కూడా డ్రాప్ అవ్వకుండా ఈ సినిమా స్క్రీన్ ప్లేని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ మమ్ముట్టి ల్యూక్ యాంటోనీగా చాలా బాగా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే కేరళలో ఒక ఎన్ఆర్ఐ విహారయాత్ర సందర్భంగా మమ్ముట్టి ల్యూక్ యాంటోనీ అండ్ అతని వైఫ్ దాంట్లో పాల్గొంటారు. అండ్ ఆ ప్రాసెస్లో అడవి మార్గం మధ్యలో వీళ్ళ కార్ ఒక యాక్సిడెంట్కి గురవుతుంది. అండ్ ఆ యాక్సిడెంట్ తర్వాత ల్యూక్ యాంటోనీ అన్కాన్షియస్ అయిపోతాడు. స్పృహ వచ్చిన దాని తర్వాత చూస్తే అతని వైఫ్ అతనికి కనిపించదు. సో ఇదంతా మమ్ముట్టి పోయి పోలీసులకు చెప్తాడు. సో పోలీసులు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా అతని వైఫ్ దొరకదు. సో ఎక్కడ పోయింది, ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక ఎవరైనా చంపేశారా అని పోలీసులు అనుమానిస్తారు. అండ్ ఇట్ ఫైనల్లీ పోలీసులకు ఓ క్లారిటీ వస్తుంది, ఇతనికి అసలు వైఫే లేదని చెప్పేసి వాళ్ళు ఈ ల్యూక్ యాంటోనీని అనుమానించడం స్టార్ట్ చేస్తారు. అసలు ల్యూక్ యాంటోనీకి భార్య ఉందా, ఉంటే ఎటుపోయింది, లేదంటే ల్యూక్ యాంటోనీ అసలు కేరళ ఎందుకు వచ్చాడు అనేది ఈ సినిమాలో చాలా థ్రిల్లింగ్గా అండ్ చాలా సైకాలజికల్ డ్రామాని ప్లే చేశారు. అండ్ ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్విస్ట్లతో ఈ సినిమా స్క్రీన్ ప్లేని చాలా థ్రిల్లింగ్గా డిజైన్ చేసుకున్నారు. అండ్ డెఫినెట్గా ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైకాలజికల్ థ్రిల్లర్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు వస్తాయి.